మీ ఫ్రెండ్స్‌లో ఇండస్ట్రీలో బాగా వెల్ నోటెడ్ అయిన వాళ్ళందరి గురించి ఒకసారి మాట్లాడదామా? ఆ! నాకు అంటే ఆ టైంలో ఆహ్, వీళ్ళందరూ స్ట్రగ్లింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడే చాలామంది నాకు వీళ్ళందరితో పరిచయాలంటే మనం లైక్ 'పూరి' బాగా క్లోజు. 'పూరి' అనేది ఇంక బెస్ట్ ఫ్రెండ్ కింద ఇది ఉండేది. తర్వాత 'కృష్ణవంశీ' గారు, ఆహ్, 'ఆర్‌జీవి' గారి దగ్గర అప్పుడు తను అసిస్టెంట్ వర్క్ చేసేవారు అప్పుడు. ఆయనతో కూడా బాగానే ర్యాపప్ ఉండేది. ఎందుకంటే ఆయన చేసిన ఆ సినిమాకి డబ్బింగ్స్ చూసేవారాయన. 'ఆర్‌జీవి' గారి సినిమాలకి ఈ డబ్బింగ్ చెప్పించడం అంతా కృష్ణవంశీ గారి దగ్గర నుండి చేసేవారు. ఆయన చీఫ్ అసోసియేట్ ఏదో చేశారు దానికి. అప్పుడు 'నిన్నే పెళ్లాడతా' సినిమా నిన్నే పెళ్ళాడతా తర్వాత నాకు ఎప్పుడు పరిచయం అంటే 'గాయం' దగ్గర నుంచి. ఓకే. 'గాయం' సినిమాలో చరణ్ రాజ్‌కి నా చేత డబ్బింగ్ చెప్పించారు. ఓకే. ఓకే. ఎవరో అప్పటి నుంచి కృష్ణవంశీ గారు. పరిచయం. చరణ్ రాజ్‌కి. అయితే చాలామంది చరణ్ రాజ్‌కి రఘు వాయిస్ ఇద్దు. ఎందుకంటే బేస్ వాయిస్ కావాలి. చరణ్ రాజ్‌కి అప్పుడు రవిశంకర్ గారు అలాంటి కైండ్ ఆఫ్ వాయిస్ కావాలి కదా! ఇతను సాఫ్ట్ ఉంటుంది. ఇతను వాయిస్ ఎందుకు చెప్పిస్తున్నావు అని చెప్పి చాలామంది వద్దన్నారు. లేదు ఈడు క్యాజువల్‌గా ఉంటుంది ఇది. మాటలు మామూలుగా మాట్లాడేట్టుగా మాట్లాడతాడు. అదే ఆ క్యారెక్టర్‌కి అప్లై చేద్దాం అని చెప్పి చెప్పించారు నాతో బలవంతంగా. ఆ సినిమాలో 2 ఎక్స్‌పెరిమెంట్స్ అనమాట. జగపతి బాబు గారితో కూడా ఫస్ట్ టైం డబ్బింగ్ జగపతి బాబు గారు వాయిసే పనికిరాదు అనుకున్న టైంలో చాలా మంది చెప్పించారు ఆయనకి. బాలు గారు చెప్పారు, రతన్ కుమార్ అందరూ చెప్పేవారు అనమాట. సో ఫస్ట్ టైం 'గాయం' సినిమాతోనే ఆయన తన వాయిస్ని ఓపెన్ చేయగలిగారు. దానికి 'ఆర్‌జీవి' గారు పట్టుబట్టి అవును. ఇతని వాయిస్ చూడు ఎలాగవుద్దంటే ఈ రోజున జగపతి బాబు గారి వాయిస్ అదే మరి అదే ఎంత ఆయుధం అయిపోయింది. ముందు సౌండ్ వినిపించిన తర్వాత జగపతి బాబు గారు ఉన్నారనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎవరు భయ్యా జడ్జ్ చేస్తారు మామూలుగా? అది మన కామన్ సెన్స్ అంటారు. ప్రతి మనిషికి కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి. అంటే అది కరెక్టా కాదా, అది ఎంతవరకు ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది అనే కామన్ సెన్స్ జడ్జ్ చేయగలిగితే అది కొంతమంది, అందుకే వాళ్ళని క్రియేటివ్ జీనియస్లు అంటారు. క్రియేటివ్ డైరెక్టర్, క్రియేటివ్ జీనియస్ అని ఎందుకనేవారు కృష్ణవంశీ గారిని? ఇలాంటి ఆలోచన చేశాడు కాబట్టి. కానీ జగపతి బాబు గారు కూడా నాకు ఎందుకంటే ప్రాణం. ఎందుకంటే ఆయన అంటే నా ఫస్ట్ హీరో. నేను ఫస్ట్ ప్లేబ్యాక్ పాడింది బాచి. అందుకే నాకు ఆయన అంటే ఒక సెపరేట్ ఇది రెస్పెక్ట్ ఉంటుంది జగపతి బాబు గారు అంటే.